కేవలం మనము 15 నిమిషాల టైంలో మనము కంప్లీట్గా ఏఐతో మనం తెలుగులో ట్రైలర్స్ అయితే చేయొచ్చు అనమాట. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక ట్రైలర్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంది కామెంట్స్ కూడా అయితే చేశారు, ఫుల్ వీడియో చేయండి అని చెప్పేసి. ఇక్కడ పెద్ద పెద్ద ప్రాంప్ట్లు ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఇది మా గడ్డ, ఇది మా యుద్ధం. ఈ నిప్పు నా రక్తంలో ఉంది. ఇది మొదలు మాత్రమే. సముద్రాన్ని ఎవడు ఆపగలడు? నా మౌనమే నీ మరణం. ప్రళయం ఒకటే క్షణం. చావు నిన్ను తాకాలి అంటే మొదలు నన్ను దాటాలి. అగ్ని జలాల సంగమం, చరిత్రకి కొత్త అదుగు. జస్ట్ మనము గూగుల్ ఫ్లో ఆన్ చేసేసి అక్కడ కొత్తగా అప్డేట్ వచ్చిందని మీ అందరికీ తెలుసు, ఓమినీ ఫ్లాష్. మనం దాన్ని యూజ్ చేసుకొని కంప్లీట్గా 10 to 15 మినిట్స్లో మనం అయితే చేసేయచ్చు. సింపుల్ అండి, ఎదుటోళ్ళు చేసింది మనము చేయాలని ఏం లేదు. క్లియర్గా తెలుగులో ఒక నోటు తీసుకొని అసలు మీరు ఎలాంటి ట్రైలర్ చేయాలనుకుంటున్నారు అనేది నీట్గా అయితే రాసుకోండి. జస్ట్ ఆ ఫ్లో ఏజెంట్ దగ్గర మీరు జస్ట్ పేస్ట్ చేస్తే చాలు, మనకి ఎలా కావాలన్నా సరే వస్తుంది. చాలా మంది మళ్ళీ కమెంట్ అయితే చేస్తారు, అసలు ఫ్లో అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు అనేసి. మనము ఫ్రీగా అయితే యూజ్ చేయొచ్చండి. మీరు జియో యూజర్ అయితే సరిపోతుంది. మీ దగ్గర 5G జియో సిమ్ ఉంటే మై జియో యాప్లోకి వెళ్ళేసి మీరు జెమినీకి సంబంధించిన ప్రో ఫ్రీగా అయితే 18 నెలల పాటు, ఖరీదు వచ్చేసి 35,000 రూపాయలండి, మీరు ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. మనకు ఫ్లోలో ఎవ్రీ మంత్ 1000 క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎవరైనా కొత్తగా ట్రై చేసి ఏఐతో వీడియోస్, ట్రైలర్స్, యాడ్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి జియో ఫ్రీగా ఇచ్చే జెమినీ ప్రోనైతే యూజ్ చేసుకొని మీరు ఇక్కడైతే నేర్చుకోవచ్చు. ఆల్రెడీ నేను అసలు ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను అనమాట. ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. ఇక ఆలస్యం లేకుండా నేను ట్రైలర్ ఎలా చేశాను అది 15 మినిట్స్లో అనేది కంప్లీట్ వీడియో అయితే చేశాను అనమాట. పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లో వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ ఏజెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని అలానే ఉంచండి. ఇక్కడ మనం క్లియర్గా రాయాలన్నమాట. తెలుగులో రాసినా పర్వాలేదు. మాకు ఒక ట్రైలర్ కావాలి, మీకు ఏ ట్రైలర్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను RRR మూవీ లాంటి ట్రైలర్ చేయాలి అని అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ సింపుల్గా నేను ఎలా టైప్ చేస్తానో బాగా గమనించండి. నేను ఇక్కడ సింపుల్గా RRR మూవీ లాంటి ట్రైలర్ చేయాలి, 7 సీన్స్ అండ్ 2 మెయిన్ హీరోస్ అండ్ తెలుగు డైలాగ్స్ అని చెప్పేసి సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇక్కడ చార్ట్ రాకపోతే ఇక్కడ ఉంది కదా, దీనిపైన అయితే యారో పైన అయితే క్లిక్ చేశారంటే మనకు సైడ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనకు డిజైన్ క్యారెక్టర్ రిఫరెన్స్ ఇమేజెస్ అని వచ్చింది. నేనైతే దానిపైన క్లిక్ చేశాను. మీ దగ్గర ఆల్రెడీ మీరు క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకొని ఉంటే జస్ట్ స్టోరీ బోర్డ్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసేసి మనకి ఇక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, అప్లోడ్ మీడియా పైన క్లిక్ చేసి మనమైతే ఇక్కడ నుంచి మన 2 క్యారెక్టర్స్ని కూడా ఇచ్చేయచ్చు. చూసారు కదా, మనకి ఇక్కడ విక్రమాదిత్య అలాగే జనార్దన్ ఇద్దరు అనమాట. ఇక్కడ ఐ వాంట్ రియలిస్టిక్ అని చెప్పేసి ఇస్తున్నాను. నాకు ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది. నేను మళ్ళీ ఇక్కడ క్రియేట్ అని టైప్ చేసి అయితే సెండ్ చేశాను. చూసారు కదా, మనకి 2 ఫొటోస్ అయితే రియలిస్టిక్ గా అయితే వచ్చేసాయి. మనం ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకొని అయితే మనము ట్రైలర్ చేయబోతున్నాము. నేను ఇక్కడ క్రియేట్ నౌ ట్రైలర్ 7 ఇమేజెస్ అని చెప్పేసి ఇస్తున్నాను. మీరు తెలుగులో అయినా రాయొచ్చు, ఇష్యూ ఏం లేదు. చూడండి, మనకు విజువల్స్ అన్నీ వచ్చేసాయి, ఇమేజెస్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇక్కడ కన్వర్ట్ వీడియోస్ అని అడుగుదాము. జస్ట్ మళ్ళీ అయితే నేను జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అప్రూవ్ చేయమని అడుగుతుంది. మనకు 7 వీడియో జనరేషన్ కోసం ఒక 105 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయని చెప్పేసి నేనైతే అప్రూవ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకు ఫాస్ట్గా వీడియోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. నాకైతే ఒకటి మాత్రమే ఫెయిల్ అయిందండి. నాకు ఇక్కడ ఒకటి మాత్రమే ఫెయిల్ అయిందండి. నేను దీన్ని మళ్ళీ రీజనరేట్ చేయబోతున్నాను.
ఇక్కడ మనకు రీయూజ్డ్ ప్రాంప్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు సీన్ 4 అనేది బ్లాక్ అయ్యిందనమాట కొన్ని కంటెంట్ సేఫ్టీ ఫిల్టర్స్ వల్ల. చూడండి ఇక్కడ స్క్లయింగ్ ఫ్లామ్స్ ఇలా ఉన్నాయి కదా, వీటి వల్ల నేనైతే చేంజ్ ప్రాంప్ట్ అండ్ జనరేట్ అని చెప్పేసి మళ్ళీ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈలోపు ఈ వీడియోస్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాము. ఇది మన ఫస్ట్ వీడియో అండి. ఈ నిప్పు నా రక్తంలో ఉంది, ఇది మొదలు మాత్రమే. చాలా బాగా వచ్చింది. వీటన్నిటిని మనము వీడియో ఎడిటింగ్ యాప్లో వేసేసుకొని అన్వాంటెడ్ పార్ట్స్ అనేది కట్ చేసి ఎక్కడైనా మిస్ మ్యాచ్ వాయిసెస్ వచ్చిన కాడ అలా, లేదంటే కొన్ని చోట్ల స్పీడప్ చేయాల్సి వస్తుంది, అలా కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసుకొని ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేస్తే సరిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూద్దాము ఇంకొక వీడియో. అగ్ని జలాల సంగమం, చరిత్రకి కొత్త అదుగు. చూసారు కదా, మీకు ఇక్కడ ఇంకొక సీక్రెట్ అయితే చెప్తానండి నేను. ఇక్కడ మనకు డైలాగ్స్ చూడండి, చావు నిన్ను తాకాలి అంటే మొదలు నన్ను దాటాలి అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనకు రోమన్ తెలుగులో అయితే వస్తాయన్నమాట డైలాగ్స్. అలా కాకుండా మనం చాట్ చేసేటప్పుడు డైలాగ్స్ అనేవి తెలుగు టెక్స్ట్లో ఉండాలి అని చెప్పేసి మనం టైప్ చేసామనుకోండి, స్టార్టింగ్లోనే మనము వీడియోస్గా కన్వర్ట్ చేయండి అని అడుగుతాం కదా విత్ తెలుగు అని, విత్ తెలుగు టెక్స్ట్ అని రాసామనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ తెలుగు టెక్స్ట్ అనేది వస్తుంది. అప్పుడు డైలాగ్స్ అనేది స్పష్టంగా వస్తాయి. ఇదొక్కటి చాలా మంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అయితే నేను ప్లే చేస్తాను, చూడండి ఈ వీడియోని. చావు నిన్ను థకాలి అంటే మొదలు నన్ను థటాలి. చూసారు కదండి, మనకు డైలాగ్ అయితే మనకు పక్కాగా అయితే రాంగ్ అయితే వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను, దిస్ వీడియో డైలాగ్ టెక్స్ట్ ఇన్ తెలుగు అని రాశాను. స్టార్టింగ్లోనే చేయాలి ఈ పని. చూడండి ఈ విధంగా స్టార్టింగ్లో ఈ పని చేయాల్సింది, నేను అదొకటి మిస్ చేశాను అనమాట. మీరైతే అలా చేయొద్దు. ఇక్కడ పైన నేను చూపిస్తా చూడండి, ఇక్కడ ఉంది కదా, దిస్ ఇమేజెస్ కన్వర్ట్ ట్రైలర్ వీడియోస్ విత్ తెలుగు అని ఉంది కదా, తెలుగు పక్కన టెక్స్ట్ అని రాయండి. అప్పుడు మనకు క్లియర్గా అయితే వస్తాయి. నేను అడుగుతున్నాను 4th వీడియో అగైన్ డైలాగ్ తెలుగు టెక్స్ట్ అని చెప్పి మళ్ళీ ఇస్తున్నాను. ఇలా చిన్న చిన్నవి మనము స్టార్టింగ్లోనే మనము కరెక్ట్గా రాసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. మనం ఆ తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అరే తెలుగు డైలాగ్స్ సరిగా రావట్లేదని. మనకు విజువల్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినా మనకు ఈ డైలాగ్స్ అనేది రాకపోతే వీడియో మొత్తం చెడిపోతుంది. కాబట్టి స్టార్టింగ్లోనే గుర్తుపెట్టుకోండి. చూడండి మళ్ళీ వీడియో అయితే వచ్చింది, ప్లే చేస్తున్నాను. చావు నిన్ను తాకాలి అంటే మొదలు నన్ను దాటాలి. చూసారు కదా, తెలుగు టెక్స్ట్ అని నేను ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు మనకు ఆ టెక్స్ట్ అనేది తెలుగులోకి వచ్చి ఉంటుంది. అప్పుడు అనేది ఆ పదం అనేది క్లియర్గా వస్తుంది. అదే మనకు రోమన్ ఇంగ్లీష్లో ఉన్నిందనుకోండి, అది పదం అనేది సరిగా రాదు. ప్లీజ్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను ఎడిట్ చేసిన తర్వాత వీడియోని అయితే ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఇంకొక విషయం చెప్తానండి మీకు. ఇక్కడ క్యారెక్టర్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ మీరు ఏ ట్రైలర్ చేయాలనుకున్నా లేకపోతే ఏదన్నా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా అందులో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మీరు చాట్‌జిపిటీలో కానీ జెమినీలో కానీ క్యారెక్టర్స్ ప్రాంప్ట్స్ అయితే తీసుకొని ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్స్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి, బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ఏజెంట్ దగ్గరికి వచ్చేయండి. ఏజెంట్ దగ్గరికి వచ్చేసి మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన స్టార్టింగ్లో క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు అప్లోడ్ చేయడానికి వస్తుంది. ఆ 2, 3, 4, 5 క్యారెక్టర్స్ ఉన్నా సరే వాటిని ఇచ్చేసి మీరు జస్ట్ మీరు మీ యొక్క ట్రైలర్ చేయాలనుకున్నా సరే లేదంటే మీరు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా సరే మీ లైన్ అనేది కరెక్ట్గా ఇచ్చారంటే మీకు ఎన్ని సీన్స్ కావాలి తెలుగు టెక్స్ట్ డైలాగ్స్ అని చెప్పేసి ఇచ్చేసారంటే మనకు ఒక పర్ఫెక్ట్ ట్రైలర్ కానీ వీడియో కానీ అయితే తయారవుతుంది. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. మర్చిపోకుండా వీడియోని హైప్ అయితే చేయండి.